నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ శ్రీ సత్య న్యూస్ పెండింగ్ కేసుల పరిష్కారానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు వర్షక తనిఖీల్లో భాగంగా మార్కాపురం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు దస్త్రాలు పరిశీలించి ముఖ్య కేసులపై ఆరా తీశారు పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని అన్నారు మహిళలు పిల్లలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు విజిబుల్ పోలీసింగ్ ఆవశ్యకతను ఐజీ తెలియజేశారు రహదారి ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు గంజాయి మాదక ద్రవ్యాల విక్రయంపై నిఘా పెట్టడంతో పాటు వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు సైబర్ నేరాలకు అడ్డుకట్టపడేలా చైతన్య సదస్సులు నిర్వహించాలని తెలిపారు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని అన్నారు స్టేషన్కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటూ మెరుగైన సేవలు అందించాలని పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు ఎస్పీ దామోదర్ డీఎస్పీ యు నాగరాజు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సబ్ డివిజన్లోని సిఐలు సుబ్బారావు మల్లికార్జున రామకోటయ్య సురేష్ ప్రభాకర్రావు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మల్లికార్జున ఖమ్మం రామకోటేశ్వర ఇదిలో రూరల్ సార్ మార్కాపూర్ టౌన్ ఎస్ఐ సార్ ఏమేమి చేతిలో చేతిలో ఏమైంది దసరాజపేట సంచరించండి నరసింహారావు సార్ ఖమ్మం సార్ ట్రైన్ వేసాయి సార్ ఒక అబ్బాయి श्रीमान गार्ड आपका निरीक्षण में आदर है बाजू चेस ఈరోజు మార్కాపురం సబ్ డివిజన్లో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ సబ్ డివిజనల్ రికార్డ్స్కి డాక్యుమెంట్స్కి చూడడం జరిగింది. దాని మీద నేను కమెంట్ రాశాము. దానికి కమెంట్ పరంగా మళ్ళీ వాళ్ళు కంప్లైంట్స్ రిపోర్ట్ నాకు ఇస్తారు. బేసిక్లీ ఇది మన యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ అది మనకు చేయాల్సిందే. దాని పరంగా మనం ప్రోగ్రామ్ పరంగా నేను వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని నలుమూల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా స్వీకరించారు. సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు. ప్రతి అర్జీని అర్జీదారుడు సంతృప్తి పడే విధంగా పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, ఆశాజ్యోతిలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తర్లుబాడు మండలం బుడ్డపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలని నేను మా గ్రామంలో జరుగుతున్న అక్రమాలు భూ కబ్జాల గురించి ముఖ్యమంత్రి గారికి గౌరవలేని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను. అందువల్ల నా మీద చాలా ఒత్తిడి జరుగుతుంది. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క మనుషుల పేర్లు చెప్తాను. నంద్యాల కాశయ్య 294 సర్వే నెంబర్లు, 13 ఎకరాలు చెరువు తొట్టు పోరంబోకు, ఇకపోతే బాలకాశయ్య వాళ్ళిద్దరు కలిసి మిరగాయల కళ్ళము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే
14-19 లోపల వలసేలోనే కట్టుకున్నారు. అది పశువుల బీడు. బరిగొడ్లకు షెడ్లు ఎత్తే 2 షెడ్లు అందులోనే కట్టుకున్నారు. అవి అక్కడ పశువుల బీట్లో కట్టకూడదు వాళ్ళు. నేను ఎంతవరకు మన గవర్నమెంటు మంచి గవర్నమెంటు, మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మన నారాయణ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అని నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నా మాట లెక్క చేయకుండా ఇలాగే చేస్తా. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ గారు వచ్చి ఈ కరెక్ట్గా కబ్జాకు గురైనాయని ఆయన నిర్ధారించాడు. నిర్ధారించినాక తీసేయమని చెప్పాడు. ఎంఆర్ఓ గారు మాత్రం నిమ్మకు నీరెక్కినట్టు అంటారు. నువ్వు రా వచ్చి తీసేద్దురా అంటాడు. వాళ్ళ గురించి మా కుటుంబానికి మాకు ప్రాణహామీ ఉంది. ప్రభుత్వ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మరీ కోరుతున్నాను. ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రమైనటువంటి ఒంగోలులో జరుగుతున్నటువంటి స్పందన కార్యక్రమంలో మాలమహానాడు ఆధ్వర్యంలో మరి మాకు ఎస్సీ ఎస్టీలకి దళిత గిరిజనులకు సంబంధించి రాజ్యాంగ ప్రకారం మరి ఆయా జిల్లాల్లో అన్ని శాఖల్లో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ప్రతి ఒక్క సంవత్సరము బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత, అర్హత, గౌరవ కలెక్టర్ గారి మీద ఉంటుంది. కాబట్టి అన్ని శాఖల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ఈ సంవత్సరము మరి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం కలెక్టర్ గారు 33 మహిళా డ్రైవర్ పోస్టులను మొరగొట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 33 మహిళా డ్రైవర్ పోస్టులను కూడా పునరుద్ధరించాలా. మళ్ళా గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకొని వారికి ఎవరికైతే లైట్ డ్రైవింగ్ లైసెన్సులు ఉంటాయో వారందరినీ ఏదో ఒక శాఖలకు తీసుకొని ఖచ్చితంగా అవి కూడా మళ్ళా బ్యాక్లాగ్ పోస్టులను ఇవ్వాలని మాలమహానాడు ద్వారా ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలిసి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఈ నెల 4వ తేదీ డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని పిఏజీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత కుమార్తె అనీషా లక్ష్మి కోరారు. ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్, చైతన్య కార్డియాక్ సెంటర్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 4వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. బీపీ, షుగర్, ఈసీజీ, ఎకో పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా 4వ తేదీన డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేపిస్తున్నాము. అందుకని అందరూ తప్పకుండా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ ఇది ఉచితంగా జరుగుతుంది. అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. పిఏజీ కళ్యాణ మండపంలో 4వ తేదీన అందరూ తప్పకుండా వచ్చి దీన్ని వినియోగించుకోండి. ఎందుకని ఏముందండి, మా వల్ల ఎంత కుదిరితే అంత సహాయం చేయడం మంచిదని మా ఉద్దేశం. ఏదైనా కూడా మనం సొసైటీకి ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మంచిది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రేపు 4వ తారీఖున డీజేఆర్ ట్రస్ట్ తరపున వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, అలాగే గుండెకి సంబంధించిన టెస్టులు కూడా, అంటే చైతన్య కార్డియాక్ సెంటర్ నుంచి గుండెకి సంబంధించిన ఈసీజీ, ఎకో, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి, అండ్ స్మార్ట్ ఐ విజన్ దగ్గర నుంచి ఐ చెకప్ 3 కూడా జరుగుతుందండి. పిఏజీ కళ్యాణ మండపం టీడీపీ పార్టీ పక్కన ఉంది. 4వ తారీఖున మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 2 వరకు మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి వినియోగించవలసిందిగా కోరుతున్నామండి. టెస్ట్లు అయిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే కనుక వాళ్ళే రెఫర్ చేసి హాస్పిటల్కి పంపిస్తారు. అక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫ్రీగానే జరుగుతాయి కూడా టెస్ట్లు. అక్కడ కూడా హాస్పిటల్ అయిన కూడా ట్రీట్మెంట్ అంతా కూడాను. ఏదైనా మరీ సివియర్ ప్రాబ్లం ఉంటే దానికి ఏదో కొంచెం మినిమం ఛార్జెస్ వసూలు చేస్తారు అంతే తప్ప అదేం కూడా ఎక్కువ ఎవరు కూడా భరించలేనంత ఎక్కడ డబ్బులు కూడా మనం ఎక్కడ పే చేయక్కర్లేదు ఏది కూడాను. రేపు పిఏజీలో జరిగేదంతా కూడా ఫ్రీగా జరుగుద్దండి. మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ అందరూ వచ్చి వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప గొప్ప కళారూపాలను 15 రోజుల పాటు ఒక్కచోట చేర్చి ప్రజలకు వినోదాన్ని పంచడం గొప్ప కార్యక్రమమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రశంసించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ముగింపు వేడుకల్లో పాల్గొని కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు కృషిని అభినందించారు. సభకు ప్రముఖ నాటక రచయిత కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావు, దామచర్ల
మాట్లాడుతూ ఇంతటి కళాయజ్ఞాన్ని నిర్వహించడం ఒక ఈదర హరిబాబుకు మాత్రమే సాధ్యమవుతుందని 25 ఏళ్లుగా నిర్విరామంగా ప్రతి ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో ఎంతోమంది కళాకారులను ఒక వేదిక మీదకు తీసుకురావడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న ఈ పరిషత్తును నిర్వహించడంలో డబ్బుతో పాటు కష్ట నష్టాలు ఉంటాయని వాటన్నింటినీ అధిగమించి పరిషత్తు నిర్వహించడం ఆంధ్ర రాష్ట్రంలో ఈదర హరిబాబు ఒక్కరికే ఇది సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంతనోతులపాడు శాసనసభ్యులు బిఎల్ విజయ్ కుమార్, కళా పరిషత్ గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, పేస్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, వెల్విషర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని విద్యార్థులకు పాటల పోటీలు, క్విజ్, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల ద్వారా బహుమతులు అందజేశారు. చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వటం, దాంట్లో మమ్మల్ని అందరూ కూడా భాగస్వాములు చేసిన హరిబాబు గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు మన కళా పరిషత్ ఆగింది. మళ్ళా ఈ సంవత్సరం మన ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా మొదలు పెట్టుకొని ఎన్నో మంది కళాకారులతోటి ఈరోజు 15 రోజులు కళకళ మన ఒంగోలులో ఆడటం మనందరం కూడా చూసామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తుంది మన హరిబాబు గారి వల్ల తప్పితే నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేసే పరిస్థితులు ఉండదు. ఇంతమంది కళాకారులను ఒక దగ్గర తీసుకురావటం కానీ, ఒక మంచి కార్యక్రమాలు కానీ ఎంతో, అందులో ఇంకా ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి పెట్టేసి ఈరోజు వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఇలాంటిది ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటంలో ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేసిన హరిబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆంధ్రులకి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. రాజకీయ రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, అలాగే సాంస్కృతిక రంగంలో కానివ్వండి, భాషా రంగంలో కానివ్వండి, అత్యద్భుతమైనటువంటి చరిత్ర గల జాతి ఆంధ్ర జాతి. ఈ సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇన్నాళ్ళు పోగొట్టుకున్న సమయం ఎట్లాగో పోగొట్టుకున్నాం. ఇక ముందు వచ్చే సమయంలో అయినా సరే ఆంధ్ర జాతి తనకంటూ ఒక అస్తిత్వాన్ని, తనకంటూ ఒక ఐడెంటిటీని, తనకంటూ ఒక బ్రాండ్ని, ఒక ఐకమత్యంగా మనం ఒక ఆంధ్ర జాతిగా గుర్తించబడగలిగిన నాడే మనలో ఉన్నటువంటి వివిధ రకాలైన దౌర్బల్యాలు, అలాగే ఉద్విగ్నతతో కూడినటువంటి, ఎమోషన్తో కూడినటువంటి విభజన రేఖలు చెరిగిపోతాయే తప్ప ఆంధ్ర జాతి ఐడెంటిటీని పునరుద్ధరించకుండా మనం ఆంధ్ర సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇంత మంచి కల్చరల్ ఈవెంట్స్ చేయటం అది చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఈ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవటం లేదు. ఇలాంటి సమయంలో మన పెద్దలు ఇది చేయటం, హరిబాబు గారు చేయటం ఎంతో సంతోషం. నేను మామూలుగా హరిబాబు గారి గురించి నేను చాలా పెద్దగా అనుకుంటున్నా. ఈరోజు ఇవన్నీ చూసారకంతా నేను టోటల్గా ఇంప్రెస్ అయిపోయాను. ఇంత లార్జ్ ఈవెంట్స్ ఇంత మందితో కోఆర్డినేట్ చేయటం, ఇలా చేయటం అనేది ఇట్ ఇస్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 16 రోజులుగా ఈ ఉత్సవాన్ని నిర్భయంగా బాగా నిర్వహించామనుకుంటున్నాం. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు, అంటే నాటకాలు వేసిన కళాకారులు కానివ్వండి, సంగీత నృత్య రూపకాలు వేసిన కళాకారులు కానివ్వండి, తర్వాత ఈ స్కూల్స్ పిల్లలంతా కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, వారికి కానివ్వండి, అలాగే జానపద కోలాటాలు, అలాగే సన్నాయి మేళాలు ఈ కళాకారులు కానివ్వండి, రోజు 2,000 మంది ప్రేక్షకులు వచ్చి జీతం మొత్తంకి ధీటుగా పోటీ పడి చూడటానికి పిచ్చోళ్ళు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత కోరారు. ఏడుగుండ్లపాడులోని శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల క్యాంపస్లో 2 రోజుల నుంచి జరుగుతున్న కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి.
మెజారిటీ సాధించడానికి జనార్దన్ గారికి వెన్నంటి శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల వేదికగా ఇటీవల డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 100 మంది విద్యార్థుల ఎంపిక పరీక్షల నిర్వహణకు సహకరించిన హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్కు దామచర్ల అనీషా లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. తాము మొదటి నుంచి ఏ సలహా అడిగినా చెప్పి తమ వెంట ఉన్నారని తెలిపారు. డీజేఆర్ ట్రస్ట్ తరపున 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 100 మందికి ఉచిత విద్య అందించడం ఎంతో ఆనందంగా ఉందని నాగసత్యలత అన్నారు. కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కరస్పాండెంట్ గోరంట్ల కవితను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కరస్పాండెంట్ కవిత, డీన్ దాది ఆంజనేయులు, ప్రిన్సిపాల్ నారాయణరావు, ఏఓ శ్రీనివాస్, రమేష్, రవిచంద్ర పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం బాగుండాలి, ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో నా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో తన తండ్రి గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి అనీషా లక్ష్మి చిన్నారి. నా దీవెనమ్మ నీకు. ముఖ్యంగా అమ్మాయి గురించి చిన్నది పొగడకూడదు. మొన్న కార్యక్రమం చూశాను నేను. వాళ్ళ తాతగారు విద్యాదాత అనే కాలేజీలు పెట్టారు. తర్వాత వారసత్వంగా మన డీజీఆర్ గారు వచ్చారు. ఈ పిల్లలకు వచ్చిన ఆలోచన రాజకీయ రంగం కాదు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఐడియాస్ నిజంగా ఇంతవరకు నా ఆంధ్రప్రదేశ్ ఎవరికి రాని ఐడియా. 5th క్లాస్ పిల్లలకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేది మన కాలేజీలో జరిగింది. మనకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన పిల్లలు 100 మందికి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే టోటల్ ఫీజు డీజేఆర్ ట్రస్ట్, యూనిఫామ్ డీజేఆర్ ట్రస్ట్, అలాగే బుక్స్ కూడా డీజేఆర్ ట్రస్ట్. అంటే వాళ్ళ నాన్న పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ 100 మంది పిల్లలు 1 సంవత్సరం కాదు, 6th నుంచి 10th వరకు 5 సంవత్సరాల పాటు ఉచితంగా చదివించాలనే ఆలోచన పెద్దలు ఎవరు చెప్పింది కాదు, ఎవరి ఆలోచన కాదు. పిల్లలిద్దరూ అనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వెనక మేము ఓకే అన్నామన్నాం. చాలా సంతోషంతో చిన్న వయసులోనే ఆ దామచర్ల కుటుంబంలో వారసురాలుగా చిన్నప్పుడే ఆలోచన రావడం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రాజకీయ కుటుంబము, ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమం. ఆ కార్యక్రమం డీజీఆర్ ట్రస్ట్కి శ్రీకారం చుట్టినటువంటి ఆ చిన్నారిని అభినందిస్తూ, మాకెప్పుడు కూడా ఏ విషయంలో అయినా కూడా చాలా సపోర్ట్గా ఉండి, ఎప్పుడు మేము ఏం ఐడియా వచ్చినా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ, మొన్న కూడా మేము స్కాలర్షిప్స్ పెట్టుకుంటున్నప్పుడు స్కాలర్షిప్ టెస్ట్ పెట్టడానికి మేము లాస్ట్ మినిట్లో ఒకరోజు ముందు అంకుల్ని అడిగితే రవి అంకుల్ వెంటనే ఇమ్మీడియట్గా మా దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి మాకు చాలా సపోర్ట్ చేసి దానికి అవసరమైన ప్రతిదీ ఆయన చూసుకున్నారు. దానికి మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. మొన్న జరిగిన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంలో తప్పకుండా మీ భాగం కూడా చాలా ఉంది. ముందుగా మీ ఇద్దరికి మా అభినందనలు అండి. మీరు ఇంకా పాప అన్నట్టు మేము అందరం ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంకా సక్సెస్ అయ్యి ఇంకా బాగా అంతా విజయరంగంలో సేవ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ముందుగా మీ ఇద్దరికేనండి. ప్రతి దాంట్లో కూడా జనార్దన్ గారికి కూడా రవి గారు సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడు కూడాను ఏ విషయమైనా సరే ఏదైనా సరే జనార్దన్ గారు షేర్ చేసుకుంటే కూడా ప్రతి దానికి కూడా సపోర్ట్ చేస్తారు. దానికి కూడా జనార్దన్ గారి తరఫున కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం రవి గారు మీకు. ఈ స్టాఫ్ అందరికీ కూడానండి ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఈ కాలేజ్ ఫంక్షన్ యాన్యువల్ డే ఫంక్షన్లా లేదు, ఇది ఏదో కూడా ఒక పండగ వాతావరణం లాగా అంతా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు బాగా అందరూ. 5,000 cash prize of 460 మార్చిలో జరగబోయేటువంటి ఆల్రెడీ 991. ఎన్టీఆర్ కళా పరిషత్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అజా విబో ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రముఖ కవి అప్పాజ్యోసుల సత్యనారాయణకు అందజేశారు. సంగీత నాటక సాహిత్య రంగాల్లో కవి అప్పాజ్యోసుల సత్యనారాయణ చేసిన కృషిని ఇతర బాబు ప్రశంసించారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని, అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్ కళా పరిషత్ తరపున జీవన సాఫల్య పురస్కారం అందజేయడం తమ సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర పోలీసు
హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, అన్నమనేని ప్రసాద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నిత్య సత్య కృషివరత్వం తెలుగునాట సువర్ణాక్షర లిఖితమైన మీ ఘనచరితం చిరముద్రితం. అసూర్యం పశ్యగా ఉన్నత్యం ప్రశంసాపాత్రం. పాశ్చాత్య దేశాలలో ప్రవాసునిగా ఉద్యోగించిన తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి కోసం అణువణువున అడుగడుగున గారు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు నేను పిలవపోయే వారు త్వరగా రావాలి. ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతపురం అధ్యక్షులు. ఇటువంటి పురస్కారం ఇలా ఉంటుందని కానీ ఇంకెవరన్నా ఇలాంటి పురస్కారం వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తారని కానీ చేయించుకుంటారని కానీ నేను వినలేదు. నాకు ఆశ్చర్యకరమైన విషయం. నేను కొన్ని వందల వేల మందికి పురస్కారం చేసిన వాడిని. పివి నరసింహారావు గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో వ్యక్తులకు పురస్కారం చేసిన వ్యక్తిని నేను. ఆయన పురస్కారానికి ఒప్పుకోకపోతే నేను సెబాటికల్ లీవ్ తీసుకుని 6 నెలలు ఇండియా వచ్చి కూర్చుని ఆయన మీద నేను 1100 పేజీల పుస్తకం వేస్తాను. నేను ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ వేస్తానయ్యా, మీ చరిత్ర లోకానికి తెలియాలి అని పట్టుబట్టి అప్పుడు మెల్లిగా ఆయన ఒప్పించాను. ఆయన కూడా నేను ఇటువంటి పురస్కారం చేయలేదు, నా వల్ల సాధ్యం కాదు, అది అసాధ్యం. ఇటువంటి ఇప్పుడు ఈదర హరిబాబు గారికి మాత్రమే సాధ్యం అటువంటిది, ఆయనకు ఉన్నటువంటి ఆ దీక్ష. సంతపేట సాయిబాబా మందిరంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. అక్షరాభ్యాసం జరిపించుకునే చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని పూజాక్రతువును జరిపించారు. మందిరంలో కొలువైన నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలోని సరస్వతీమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అక్షరాభ్యాసం జరుపుకునే బాలికలతో తల్లిదండ్రులు మందిరం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా బియ్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దూరంగా పెట్టుకోండమ్మా, కొంచెం దూరంగా పేపర్ అవతలు పెట్టుకోండి. దుర్గాం దేవీం శరణమహం ప్రపూజ్య పృథ్వీ బహుళాన గుర్వే భవా దౌకాయతనయా హమానముక్రమగ్నిగం భవేమ పరమాత్ సదస్తాదు సన విష్ణవీంలో కజమాదయంతాం మా అందరు చెప్పండి అమ్మా. అన్నయ్య రాసిన తర్వాత కింద సిద్ధం 3 సార్లు చెప్పండి. ఓం నమః శివాయ. ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి సరస్వతి అమ్మవారి దగ్గర మన భాషల్లో ఏ విధంగా అయితే అక్షరాభ్యాసాలు చేస్తారో అదేవిధంగా కొన్ని వందల మంది పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులంతా వచ్చి ఈ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి బాగా విద్య అభ్యసించాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రతి సంవత్సరం వచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం విశేషంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులో ఉండి బాగా పెద్ద చదువులు చదువుకొని మన గ్రామానికే కాదు దేశానికి కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవడం సనాతన ధర్మంలో ఇది ఒక భాగంగా ఉంది. అనాథన కాలంలో అయితే మనల్ని పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇవాళ బాగా విస్తృతంగా ఈ యొక్క విద్య
అభ్యసించేటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులు ఒక ఉత్సాహంగా ఈరోజు ఈ వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి మా బిడ్డలకని చెప్పేసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ సంతపల్లి షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఇవాళ వసంత పంచమి సందర్భంగా వచ్చారు, కానీ ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా కూడా సరస్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఏడుగుంట్లపాడులోని హర్షిణి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినులకు నాగ సత్యలత కుమార్తె అనీసా లక్ష్మి నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కోరంట రవికుమార్, కరస్పాండెంట్ కవిత, డీన్ దాని ఆంజనేయులు, ప్రిన్సిపాల్ నారాయణరావు, ఏఓ శ్రీనివాస్, రమేష్, రవిచంద్ర పాల్గొన్నారు. ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లో ఉన్నదంటే పాపలా నిద్రపోయినప్పుడు అమ్మ చీలగా పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరగా అందాలకు అడ్డుతరా
ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో చందు డ్యాన్స్ అకాడమీ ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం దృశ్యకావ్యం అద్భుతంగా సాగింది. శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకంలోని బాలికలు ఎవరికి వారు తీసిపోని విధంగా అద్భుత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్రీజ మన్వితలో వెంకటేశ్వర స్వామి పద్మావతిగా అద్భుతంగా నటించారు. రూపకంలోని మిగతా పాత్రలకు ఆకాంక్ష, ఝాన్సీ, యశస్విని, రాజశ్రీ, చింతన, అంకిత, భువన, యశస్విని తదితరులు న్యాయం చేశారు. చందు మాస్టర్ దర్శకత్వం వహించారు. బాలకోటయ్య గారు రెడీయా? మనిషి ఈ లోకంలో ఉండదు. ఏమిటో చెప్పవే? ఓయమ్మో ఉన్నదన్నట్టు చెబుతాను ఇరుకో. ఒంటిలో పుట్టిన నలత గురించి అడుగుతుందా అంటే కష్టం. మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుందా అంటే బొట్టు. మమతేనే వసంత పంచమి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సరస్వతి మాతకు పూజలు జరిపించారు. ముందుగా సరస్వతి మాత విగ్రహానికి అలంకరణ చేసి అనంతరం పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎం రాధిక మాట్లాడుతూ సరస్వతి మాత జ్ఞానానికి ప్రతిరూపమని, అట్టి జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని అన్నారు. కేవలం విగ్రహానికి పూజ చేసినంత మాత్రం చదువు రాదని సరస్వతి మాతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం స్టాలిన్, నాగమణి, శ్రీలక్ష్మి, అరుణశ్రీ, లక్ష్మీనారాయణ, పివి నారాయణ, డి రామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి
ప్రారంభం కరిష్యామి. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో పిల్లలందరూ వసంత పంచమి వేడుకల్లో సరస్వతి మాత జన్మదినాన్ని చాలా అత్యద్భుతంగా జరుపుకుంటారు. పుస్తకాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పిల్లలంతా ఈరోజు పూజ చేయడం జరిగింది. పిల్లల్లో జ్ఞానానికి విద్యకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాల కోసం పిల్లలంతా ఈరోజు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో అమ్మవారిని కొలవటం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం పాఠశాలలో అన్ని మతాల పండుగలతో పాటుగా ఇది అత్యంత ముఖ్యమైన పండుగ, విద్యకు సంబంధించింది కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు పిల్లలు చాలా చక్కగా శ్రద్ధగా పాల్గొన్నారు. శ్రీ పంచమి వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మాత సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు, జ్ఞానం పంచేటువంటి మాత అయినందువలన పిల్లలందరికీ విద్యార్థులందరికీ కూడా మంచి జ్ఞానం రావాలనేటువంటి ఆకాంక్షతోటి మా పాఠశాల హెచ్ఎం గారు ఈరోజు ఇక్కడ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు అంటే వసంత పంచమి ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుతున్నారు. అందరికీ కూడా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని, జ్ఞానం రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పంచమి మరియు శ్రీ పంచమి సందర్భంగా మా పాఠశాలలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత విగ్రహ ప్రాంగణములో ఈరోజు విద్యార్థులు అందరి చేత సరస్వతీ మాతకి పూజాధికారులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా ప్రతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థులతో పాటు ప్రతి విద్యార్థికి ఆ సరస్వతీ మాత విద్యా కరుణా కటాక్షాలు ప్రసాదించాలని 10వ తరగతి విద్యార్థులందరినీ కృతార్థులు చేసి మరి ఈ పాఠశాలకి మంచి వైభవం తేవాలని మా సరస్వతీ మాతని అందరూ కూడా ఉపాధ్యాయులు నాటి స్టాఫ్ విద్యార్థులు అందరూ కూడా ఆ సరస్వతీ మాతని వేడుకుంటూ ఈరోజు వసంత పంచమిని సరస్వతీ మాతకి మరి ప్రార్థనగా మలచడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ మరొక్కసారి శ్రీ సరస్వతీ మాత కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలని, ఆ సరస్వతీ మాత దయతో కరుణతో విద్యార్థులందరూ కృతార్థులు కావాలని ఈ సందర్భంగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందమైన పుష్పం తోటకు ఎంత అందం తెస్తుందో మంచి మిత్రుడు ఉండటం జీవితానికి అంతే ఆనందం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.